కన్య రాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది. గ్రహస్థితి కొన్ని అనారోగ్య సమస్యల్ని సూచిస్తున్నందున మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమలో ఉన్న స్థానికులు అనుకూలమైన కాలాన్ని అనుభవిస్తారు. అయితే వివాహిత వ్యక్తులు ఈ కాలాన్ని సవాలుగా భావించవచ్చు. కెరీర్ పరంగా ఈ నెల సగటు ఉంటుంది. 10వ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహువు మరియు కుజుడు ఉన్న 7వ ఇంటిలో బలహీనమైన రాశిలో ఉన్నాడు. ఈ ప్లేస్మెంట్ మిమ్మల్ని మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీరు విజయం సాధించడానికి అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీ వ్యతిరేకత మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు మీ తెలివిని ఉపయోగించాలి. మే 10న బుధుడు 8వ ఇంట్లో మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలం కెరీర్లో హెచ్చుతగ్గులను తెస్తుంది. కన్యా రాశి విద్యార్థులకు ఈ మాస ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శని తన స్వంత రాశిలో కుంభరాశిలో 6వ ఇంటిలో ఉంటాడు. శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తాడు. మరోవైపు జ్ఞానదాత బృహస్పతి 9వ ఇంట్లో ఉండి మీ 5వ ఇంటిని చూస్తాడు. ఇది మీ చదువు పట్ల సంకల్పాన్ని పెంచుతుంది. కుటుంబ జీవితం ఈ నెలలో మితంగా ఉంటుంది. కానీ మీరు మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి. మీరు మీ కోపాన్ని సులభంగా కోల్పోవచ్చు. అలాగే ఇది మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ వాతావరణాన్ని నాశనం చేస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణంగా మీరు తీర్థయాత్రకు కుటుంబ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీపై బృహస్పతి ప్రభావంతో మీరు మంచి కుటుంబ నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక జీవితం అంతగా అనుకూలంగా లేదు. 6వ ఇంటిలో శని, 7వ ఇంటిలో రాహువు, కుజుడు, బుధుడు, 8వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి ఉండటం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మీ ఖర్చులు వేగంగా పెరుగుతాయి. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండడానికి మీరు మీ శక్తితో ప్రతిదీ ప్రయత్నిస్తారు. మీ ఆదాయం కంటే మీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని మీరు గమనించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల మీకు అనుకూలంగా కనిపించడం లేదు. బుధుడు దాని బలహీనమైన మీనరాశిలో రాహు మరియు అంగారకుడితో ఉన్నాడు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. కాబట్టి ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సూచన. దీనికోసం మీరు మీ దినచర్యలో మార్నింగ్ వాక్లను చేర్చుకోవచ్చు. చర్మం మరియు రక్తానికి సంబంధించిన వ్యాధులు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. నామ నక్షత్రాలు టో, పా, పి, పూ, షం, నా, ఠా, పే, పో. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. అనుకూలమైన తేదీలు 3, 5, 6. అనుకూలమైన వారాలు బుధ, శుక్రవారాలు. రవి 14, 4, 24 వరకు కళత్ర స్థానంలో సంచారం. తదుపరి అష్టమ స్థానంలో సంచారం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. కోపావేశాలు తగ్గించుకోవాలి. అష్టమ రవి సంచారం వలన అన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుజుడు 23, 4, 24 వరకు శత్రుస్థానంలో సంచారం. తలపెట్టిన కార్యాల్లో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి కళత్ర స్థానంలో సంచారం వలన ఉదర సంబంధిత అనారోగ్యాలు రాగలవు. ఉద్యోగాలలో అంకిత భావంతో వ్యవహరించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. చేసే వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. శారీరకంగా శ్రమ అధికమవుతుంది. సమయం కాని సమయంలో భోజనాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో విభేదాలు రాగలవు. హస్త నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. సకల సౌఖ్యాలు పొందగలరు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం పొందగలరు. ఈ మాసం ఆనందంగా గడుపుతారు. చిత్తా నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. కన్య రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 6వ ఇల్లైన కుంభరాశి నుంచి 7వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 7వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 8వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 6వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 7వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 7వ ఇంటిలో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 8వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 8వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 9వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 6వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 7వ ఇంటిలో, అలాగే కేతువు కన్యా రాశిలో 1వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు.
ఈ మాసం మీకు సామాన్యంగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుని సంచారం అనుకూలంగా ఉండదు. కెరీర్ పరంగా, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుంది. ఈ నెలలో మీకు పనిభారం ఎక్కువగా ఉండటం, అలాగే విశ్రాంతి తక్కువగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల చివరి 2 వారాల్లో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం లేదా ఇవ్వబడ్డ పనిని నిర్లక్ష్యం కారణంగా వాయిదా వేయడం చేయవద్దు. ఎందుకంటే ఇది మీ కెరీర్లో ఏదో ఓ సమస్యకు దారితీస్తుంది. మీరు చేసే పనులతో పాటుగా అదనంగా మీ సహోద్యోగులు లేదా పై అధికారుల కారణంగా చెప్పే పనులు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మీలో అసహనం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు పని వాయిదా వేయకుండా పూర్తి చేయడం మంచిది. ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. ఈ నెల 2వ వారంలో వేడి, ప్రైవేట్ భాగాలకు సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా అజీర్ణం కారణంగా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నరాలు మరియు వెన్నెముకకు సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పనితో పాటు విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం సమస్య తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు. పని ఒత్తిడి వల్ల మీరు కుటుంబ సమస్యలపై తక్కువగా దృష్టి సారించాల్సి రావచ్చు. ఫలితంగా మీ జీవిత భాగస్వామితో మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవడం కూడా మీరు మానసిక ప్రశాంతత కోల్పోయేలా చేస్తుంది. మీ సహనాన్ని కోల్పోకుండా ఓపికగా ఉండటం వలన సమస్య తగ్గుముఖం పడుతుంది. ఆర్థికంగా ఈ నెల సామరస్యంగా ఉంటుంది. డబ్బు సమయానికి అందినప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన ఆర్థికంగా ఈ నెల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి లేదా మిత్రుల కారణంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక సంబంధ పెట్టుబడులకు 1 నెల ఆగడం మంచిది. వ్యాపారంలో మీరు మీ భాగస్వామితో కొంత సమస్య కారణంగా వ్యాపారంపై సరిగా దృష్టి పెట్టలేకపోతారు. దాని కారణంగా తక్కువ వ్యాపార వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మీ వ్యాపారం గురించి తప్పుడు ప్రచారాలు జరగడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం వలన కూడా ఈ నెల వ్యాపారం తక్కువగా ఉంటుంది. కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేయడం మంచిది కాదు. అలాగే మిగతా విషయాలను పక్కనబెట్టి వ్యాపారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఈ నెలలో అనవసర ఖర్చులు, వ్యాపార విస్తరణలను నివారించేందుకు ప్రయత్నించండి. విద్యార్థులకు ఈ నెలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చదువును వాయిదా వేయడం, చివరి నిమిషంలో చదివి పాస్ అవుతామనే అతి విశ్వాసం కారణంగా సమయానికి సరైన విధంగా చదువు పూర్తి కాకపోవడం వలన పరీక్షల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కృషి చేయాలి. చివరి 2 వారాల్లో విద్యా సంస్థలకు దరఖాస్తు చేసేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహబలం మిశ్రమంగా ఉన్నందువల్ల ఫలితాలు కూడా మిశ్రమంగానే ఉంటాయి. అయితే ఎక్కువ భాగం అనుకూలంగానే గడిచిపోతుంది. వ్యక్తిగతంగా కుటుంబ పరంగానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా పురోగతి ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం అన్ని విధాలా మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. ఈ రాశి వారికి ఏప్రిల్ మాసం ప్రారంభంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహాన్ని కోల్పోవద్దు. లేకుంటే మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సవాళ్లు ఇంటికి, కుటుంబానికి లేదా పనికి సంబంధించినవైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకంటే అవి ఎక్కువ కాలం ఉండవు. ఈ నెల ద్వితీయార్ధం నాటికి మీ సన్నిహితుల సహకారంతో, మీ విచక్షణతో మీ సమస్యలన్నింటికీ పరిష్కారాలు కనుగొనగలుగుతారు. మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నిర్ణయం చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. నెల మధ్యలో క్లిష్ట పరిస్థితుల మధ్య మీ మనస్సు తరచుగా నిశ్శబ్ద ప్రదేశం లేదా ఏకాంతాన్ని కోరుకుంటుంది. ఈ సమయంలో వ్యాపార సంబంధిత నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. శత్రువులు మీ పనికి హాని కలిగించేందుకు ప్రయత్నించవచ్చు. ఈ కష్ట సమయంలో మీ ప్రేమ భాగస్వామి లేదా సన్నిహిత స్నేహితుడితో ఉండడం ద్వారా ఉపశమనం పొందుతారు. మీ ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ మనస్సు ఆందోళన చెందుతుంది. ఈ నెల చివరి భాగంలో పాత స్నేహితుడిని కలవడం సాధ్యమవుతుంది.
కన్యా రాశి వారు ఏప్రిల్ నెల చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా వీరి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే ఉద్యోగాలు చేస్తున్న వారు కార్యాలయంలో ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే వారికి ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి సపోర్టు లభించి కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక వీరి పరిహారం గురించి చెప్పుకున్నట్లయితే ప్రతిరోజూ విష్ణువును పూజించాలి.